హలో ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. మనం అమెజాన్ నుంచి అయితే ఒక స్టీల్బర్డ్ హెల్మెట్ ఆర్డర్ చేయడం జరిగింది. సో వన్స్ ఇది ఓపెనింగ్ చేస్తాను. యాక్చువల్గా నేను ఇది స్పోర్ట్స్ బైక్ కోసం నేను తీసుకున్నాను. సో ఇదైతే నాకు 2000 పడింది. సో దీని మోడల్ ఏంటి, దీని స్పెసిఫికేషన్స్ ఏంటి ఒకసారి మీకు తెలియజేస్తాను. 1 minute, లెట్స్ ఓపెన్. ఎక్సలెంట్. మరి డిజైన్ అయితే మాత్రం మెస్త్రీ, దీని మోడల్ వచ్చేసి ఉంది. సో ఇది కూడా హెల్మెట్. సో మనకి హెల్మెట్ ఇది. సో ఇదైతే మనకి ఇదిగో ఒక స్పోర్ట్స్ రిచ్ మస్కులర్ లుక్ అయితే ఉంది. హెల్మెట్ అయితే ఒక రైడర్కి ఏ విధంగా అయితే లుక్ వస్తుందో. కానీ ఈ రేడియం కలర్ అనమాట నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అంటే, నైట్ టైం మనం రైడింగ్స్ చేసినప్పుడు లేదంటే డే టైం రైడింగ్ చేసినప్పుడు ఈ కలర్ కొంచెం అట్రాక్టివ్గా అవుద్ది కంటికి. సో రైడింగ్ చేసినప్పుడు వెనక వచ్చిన కార్ కానీ ఏవైనా సరే కొంచెం అబ్జర్వ్ చేస్తుంది ఈ కలర్ చూస్తే. సో అందుకని నేను ఈ కలర్ ఎంచుకున్నా. సో దీంతోపాటు మనకి ఇదిగో ఇదొక గ్లాస్, ఒకటి ఫేస్ గ్లాస్ ఒకటి ఇచ్చాడు. ఇదైతే మనకి సో డే టైం మరీ సమ్మర్లో కానీ మరీ సన్ టూ హాట్గా ఉన్నప్పుడు మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి ఇది కూడా చెక్ చేద్దాం, దీని క్వాలిటీ చూద్దాం. ఇదైతే మన హెల్మెట్ చూసారు కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇదైతే కొంచెం మోడల్ కూడా ఉన్నాం. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చే మోడల్ కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే స్పోర్ట్స్ మోడలే కానీ బట్ కొంచెం ఎడ్జ్ కూడా షార్ప్ వచ్చింది. ఫ్రంట్ ఇది చాలా షార్ప్ వచ్చింది. నెక్స్ట్ వెంటిలేషన్ కూడా మనకి బాగానే ఉంది. ఇది ఇదిగోండి బ్యాక్ సైడ్ పైన ఇక్కడ వెంటిలేషన్ ఇచ్చాడు. ఇదిగో ఫ్రంట్ మనకి ఈ వెంటిలేషన్ అంతా మనకి హెయిర్కి అన్నిటికీ బాగుంటుంది. లోపల వెంటిలేషన్ అయితే బాగుంది. నెక్స్ట్ ఇట్ సైడ్ 2 వెంటిలేషన్స్ ఇచ్చాడు. సో వెంటిలేషన్ పరంగా అయితే చూసుకుంటే మాత్రం ఇదైతే చాలా బెటర్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈ సైడ్ వెంటిలేషన్ ఉంది, మొత్తం ఆల్ ఓవర్ వెంటిలేషన్ అయితే బాగుంది హెల్మెట్కి. సో మనకి కంఫర్ట్ అయితే బాగానే ఉంది. నేను వేసుకొని చూసాను ఫ్రెండ్స్, కంఫర్ట్ కూడా బాగానే ఉంది. నెక్స్ట్ ఈ ఫ్రంట్ మనకి ఫేస్ గ్లాస్ వచ్చేసరికి మనకి సింపుల్గా అది మన జస్ట్ బటన్ అక్కడ ఒక బటన్ మోడ్ ఇచ్చాడు. ఇది ప్రెస్ చేసినట్టు ఇలాగ వచ్చేస్తుంది. సో ఇదైతే నాకు నచ్చింది. దీంట్లో ఈ ఫ్యూచర్ అయితే బాగుంది. కానీ కొన్ని హెల్మెట్లో ఏంటంటే మనం తీసుకోవాల్సింది అంటే డ్రైవింగ్లో చేస్తున్నప్పుడు మనం గ్లాస్ తీసుకోవాలంటే అది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. ఎందుకంటే అంత కాన్సన్ట్రేషన్ చేయలేం కాబట్టి ఇది జస్ట్ ఒక బటన్ ప్రెస్ చేస్తే చాలు ఇది. సో మనకి కన్వీనియంట్గా ఉంది. సో హెల్మెట్ ఇది. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్నర్ బాడీ చూద్దాం. ఇదిగోండి ఇన్నర్ బాడీ కూడాను. సో ఇన్నర్ బాడీ కూడా బాగానే ఉంది. సో నేను చూసుకుంటే క్లాత్ కానీ నెక్స్ట్ లోపల స్పాంజ్ కానీ మొత్తం ఎక్సలెంట్గా ఉంది. చాలా స్మూత్ అయితే వచ్చింది ఫ్రెండ్స్, చాలా స్మూత్గా ఉంది. మరి నాకైతే చాలా స్మూత్ అనిపిస్తుంది హెల్మెట్ మాత్రం. ఈ లోపల ఇన్నర్ చూడండి, ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంది, స్పేషియస్గా స్మూత్గా ఉంది. సో ఇది బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ దీనికి కంపార్ట్మెంట్ కూడా మనం క్లాత్ తీసుకునే విధంగా ఇచ్చాడు. ఇప్పుడు మనం ఈ క్లాత్ అయితే రిమూవ్ చేసేవచ్చు పూర్తిగా. మనకి నచ్చినప్పుడు కావాలంటే తీసుకొని అదే దాన్ని వాష్ చేసి మళ్ళీ పెట్టవచ్చు యాజ్ ఇట్ ఈజ్గా. సో ఈ ఆప్షన్ అయితే ఇచ్చాడు, రిమూవ్ చేసుకునే ఆప్షన్ అయితే క్లాత్ది. సో ఇదొకటి నాకైతే ఇదొకటి బాగా నచ్చింది. ఇదొకటి ప్లస్ పాయింట్ దీంట్లోన. సో ఫుల్ వెంటిలేషన్ కూడా మనకు ఉంది చూడండి. ఈ హోల్స్, ఈ వెంటిలేషన్ మాత్రం హైలైట్ దీంట్లో. ఇది స్టీల్బర్డ్ S3 మోడల్ అని ఉంటుంది. మనకి ఆన్లైన్లో కూడా ఈజీగా పర్చేజ్ చేసుకోవచ్చు. సో దీని రేటింగ్ కూడా చూసాను ఆన్లైన్లో, రేటింగ్ కూడా చాలా 4 అబవ్ ఉంది. ఎలాంటి స్పోర్ట్స్ బైక్ అయినా ఈ హెల్మెట్ మాత్రం ఈజీగా సెట్ అవుద్ది. ఇక్కడ కలర్ అనేది మాత్రం మనం బండి కలర్ బట్టి చూస్ చేసుకోవాలి. సో నాదైతే వైట్ కలర్ కాబట్టి బండి అప్సెడ్. సో నేను దానికి కొంచెం రిలేటెడ్గా ఉంటుందని ఈ కలర్ చూస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇది నైట్ టైం కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది. సో నైట్ టైం అట్రాక్టివ్గా ఉండడం వల్ల మనకి అంటే ఈజీగా అబ్జర్వ్ చేస్తాడు బ్యాక్ నుంచి ఎవరైనా వెహికల్ ఏదైనా వచ్చినా సరే రైడర్ అనేసి.
సో నెక్స్ట్ దీనికి ఇంకొక ఆప్షన్ ఏంటంటే మనం నైట్ టైం కానీ డే టైం కానీ సో మన ఇది సపోజ్ ఇది క్యాన్ ప్రొటెక్షన్ అనమాట. ట్యాన్ ప్రొటెక్షన్ అంటే మీ అందరికి తెలిసే ఉంటుంది, డైరెక్ట్గా సన్లైట్ వచ్చి మన ఫేస్ మీద పడదు. సో డే టైం మాత్రం ఈ లుక్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది బండికి, హెల్మెట్ కూడాను. సో ఈ ట్యాన్ రిమూవల్ మనకి ఫేస్కి డైరెక్ట్గా యూవీ రేస్ అనేవి తగలకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇది దీంతో స్క్రాచ్ రెసిస్టెంట్ కూడా ఇచ్చాడు. సో స్క్రాచ్ రెసిస్టింగ్ రేటింగ్ కూడా ఉంది. డే టైం అయితే ఇది వేసుకోవచ్చు, కాకపోతే నైట్ టైం మాత్రం ఇదైతే మాత్రం ప్రిఫర్ చేయకూడదు నైట్ టైం మాత్రం. సో దాంట్లో ఇచ్చింది ఏంటంటే ఇది మంచి ఆప్షన్ ఇచ్చాడు. సో ఇది ఉంది కదా, ఇదైతే మాత్రం మనకి నైట్ టైం మాత్రం బాగా యూజ్ అవుద్ది. సో మనం ఎందుకంటే ఇది నైట్ టైం మనకి చాలా డల్గా కనిపిస్తుంది, ఎందుకంటే లైట్ని తగ్గించేస్తుంది, ఎక్కువ లైట్ని మనకి లో లైట్ చేస్తుంది. కాబట్టి నైట్ టైం అయితే ఈ గ్లాస్ ప్రిఫర్ చేయకూడదు. సో అప్పుడు నైట్ టైం మనం ఏం చేసుకుంటాం, ఇది నార్మల్గా గ్లాస్ ఆన్ చేసేసి ఇలా పెడతాం. సో నైట్ టైం ఇలా అయితే మనం రైడింగ్ చేయలేం కదా, దారి పొడుగున పురుగులు ఇవన్నీ వచ్చి మళ్ళీ అది మన కళ్ళలోనే పడతాయి, అది కూడా చాలా డేంజర్. సో అందుకని ఈ టెక్నిక్ తీసుకొచ్చాడు, ఇది చాలా బాగుంది ఇది. సో మనకి వెంటనే వితిన్ సెకండ్స్లో మార్చుకోవచ్చు. ఇది డే టైమ్ కావాలంటే డే టైం, నైట్ టైం ఇది కావాలంటే నైట్ టైం మార్చుకోవచ్చు, యాజ్ యూజువల్ మన ఆప్షన్ బట్టి. సో వన్స్ ఇది ఎలాగ రిమూవ్ చేయాలనేది నేను ఒకసారి చూపిస్తాను చూడండి. సో సింపుల్గా ఇదైతే ఇచ్చాడు, ఇది జస్ట్ ప్రెస్ చేయాలి ఫ్రంట్కి, ఆడిది ఆప్షన్ ఇచ్చాడు. ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ మనకి దాని ఎడ్జ్ ఒకటి వస్తుంది, ఆ ఎడ్జ్ వచ్చినట్టుగా తిప్పుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగో ఎడ్జ్ అయితే వచ్చింది చూడండి. ఎడ్జ్ అయితే మనకు వచ్చింది. జస్ట్ ప్రెస్ చేసి మనకి ఏదైతే ఎడ్జ్ ఉందో ఈ ఎడ్జ్ అనమాట కరెక్ట్గా ఈ సర్కిల్లో మనకి వచ్చినట్టుగా రొటేట్ చేసుకొని జస్ట్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతుంది. దానికి మనం పెద్ద కష్టపడక్కర్లేదు. వన్ మోర్ టైం మీకు మళ్ళీ చూపిస్తాను. ఇదిగో ఈ ఎడ్జ్ అయితే ఉంది కదా ఫ్రెండ్, ఇదిగో ఈ ఎడ్జ్. సో ఎడ్జ్ వచ్చినప్పటికీ మనం చూసుకొని, సో ఇదైతే ప్రెస్ చేసి మనకి ఎడ్జ్ వచ్చే వరకు చూసుకుంటాం. ఆ ఎడ్జ్ షేప్ కరెక్ట్గా మనకి ఈజీగా సెకండ్స్లో మనం రిమూవ్ చేసి కొత్తది పెట్టవచ్చు. చూడండి ఇది మనకి ఇది నైట్ టైం వేసుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది, ఎందుకంటే ట్రాన్స్పరెంట్ కాబట్టి. ఇదైతే మనకి నైట్ టైం అయితే కన్వీనియంట్గా ఉండదు, ఎందుకంటే చాలా డిమ్ లైట్ ఉంటుంది, మనకి విజిబిలిటీ తక్కువ ఉంటుంది. సో ఇదైతే మనకి డే టైం నైట్ టైం రెండింటికి విజిబిలిటీ బాగుంటుంది. సో ఇది కూడా మనకి ఇమీడియట్గా మనకి మనకి సపోజ్ ఏమైనా నైట్ రైడ్స్ ఏమైనా ఉన్నాయంటే వెంటనే వితిన్ సెకండ్స్లో మనం ఇది సెట్ చేసేవచ్చు. జస్ట్ కరెక్ట్గా ఎడ్జ్ చూసుకుంటాం. సో చెప్పిన విధంగా ఇదైతే మనకి చాలా ఈజీగా ఉంటుంది, అంత కష్టపడక్కర్లేదు. కరెక్ట్గా మన ఎడ్జెస్ చూసుకుంటే చాలు ఫ్రెండ్స్. ఇదిగో ఈ ఎడ్జ్ అయితే ఏదైతే ఉందో ఈ ఎడ్జ్ చూసాను, మనకి ఆ ఎడ్జ్ లోపలికి వెళ్ళింది. నెక్స్ట్ ఇటు సైడ్ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. సో ఈ ఎడ్జ్ అయితే ఏది ఉందో అది కరెక్ట్గా మనకి యారో స్ట్రైట్గా అయితే రావాలి, వచ్చినట్టుగా రొటేట్ చేసుకొని వెంటనే ఇది జస్ట్ కొంచెం ఫ్రంట్కి ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా అది లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇది జస్ట్ ఫిట్టింగ్ అంతా మనం చాలా కష్టపడక్కర్లేదు, సింపుల్. ఇదైతే ఫిట్టింగ్ పరంగానే అన్నిటి పరంగా వెంటిలేషన్ పరంగా అయితే ఇదైతే నేనైతే ప్రిఫర్ చేస్తాను. ఎవరైతే ఎక్కువగా వెంటిలేషన్ ఎయిర్ కంఫర్ట్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం అయితే ఇదైతే నేను బెస్ట్ ప్రిఫర్ చేస్తాను. S3 కావాలంటే మీరు ఆన్లైన్లో రేటింగ్ అయినా చూడండి, కింద రివ్యూస్ అయినా చూడండి. సో వెంటిలేషన్ పరంగా అయితే ఇది నెంబర్ 1 ఇది మోడల్. దీని మోడల్ వచ్చేసరికి SBH కింద నేను వీడియో డిస్క్రిప్షన్లో మోడల్ ఇచ్చాను. సో మీరు డైరెక్ట్గా లింక్ క్లిక్ చేస్తే మనకి ఆన్లైన్లో చూపిస్తుంది. సో నాకైతే ఇది 2000కి అయితే వచ్చింది. సో 2000కి వచ్చే రేట్లోనైతే ఇది చాలా కంఫర్ట్ ఉంది, ఎందుకంటే చాలా స్పెసిఫికేషన్స్ ఇచ్చాడు. మనం ఇది ఒకటి మనకి
విత్ ఇన్ సెకండ్స్లో మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ ట్రాన్స్పరెంట్ గ్లాస్, ఫేస్ గ్లాస్. అండ్ నెక్స్ట్ ఎయిర్ వెంటిలేషన్స్ మాత్రం చాలా ఎక్కువ ఇచ్చాడు. చాలా రేర్గా కొన్ని హెల్మెట్స్కి అయితే చాలా రేర్గా ఉంటాయి, 2-3 ఉంటాయి వెంటిలేషన్స్. సో దీనికి ఫుల్గా కంఫర్ట్గా ఇచ్చాడు. నెక్స్ట్ ఈ పుషింగ్ బటన్ సిస్టమ్ అనేది హైలైట్. దీంట్లో విత్ ఇన్ ఇమీడియట్గా వర్క్ అవుతుంది, చాలా కంఫర్ట్గా ఉంది ఇది పుషింగ్ బటన్ సిస్టమ్. సో అదైతే దీంట్లో ప్లస్ పాయింట్ నేనైతే అబ్జర్వ్ చేశాను. మిగిలిన హెల్మెట్లో చూస్తే అన్ని పుష్ బటన్ ఇచ్చాడు, కానీ దీనంత స్పీడ్, దీనంత కంఫర్ట్గా అయితే అవి లేవు పుష్ బటన్స్. సో ఓవరాల్గా అయితే ఫ్రెండ్స్, హెల్మెట్ అయితే మాత్రం ఎవరైతే స్పోర్ట్స్ చూజ్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రం, స్పోర్ట్స్ బైక్ ఎక్కువ లాంగ్ జర్నీస్కి వెళ్తారో వాళ్ళకి మాత్రం ఇదైతే బెస్ట్. ఎందుకంటే వెంటిలేషన్ మాత్రం బాగుంది. నెక్స్ట్ ఫ్రంట్ ట్రాన్స్పరెంట్ కూడాను మనకి విత్ ఇన్ సెకండ్స్లో మార్చుకోవచ్చు. డే టైం కప్ డే టైం, నైట్ టైం నైట్ టైం. ఒక 2 seconds బెండ్ ఆపి వెంటనే చేంజ్ చేసుకోవచ్చు. సో దీంట్లో వచ్చేసరికి ప్లస్ పాయింట్ అదే మనకి. సో ఓవరాల్గా చూసుకుంటే ప్రోడక్ట్ ఈ లోపల స్పాంజ్ కానీ, ఈ ప్రోడక్ట్ కానీ, ఇది కూడా చాలా థిక్గా ఉంది. సో కంపేర్ అయితే, సో నేనైతే ఆల్రెడీ నా దగ్గర హెల్మెట్ అయితే ఉంది. సో నేను ఇది ఎందుకు చూజ్ చేసుకున్నాను అనేది మీకు చెప్తాను, ఒక్క నిమిషం. సో ఇదైతే నా పాత హెల్మెట్. ఒక్క నిమిషం పక్కన పెట్టి, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదైతే నా పాత హెల్మెట్. ఇది చూసారు కదా, సేమ్ ఇది కూడా స్పోర్ట్స్ లుక్కే వచ్చింది. ఇది కూడా కాకపోతే దీనికి వెంటిలేషన్స్ అని మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. ఓన్లీ ఫేస్కి మనకి ఏదైతే ఈ నోస్ దగ్గర ఉందో, సో దానికి ఒక్కదానికి వెంటిలేషన్ ఇచ్చాడు. సో ఇది కూడా ఒక్క మైనస్ పాయింట్ అనే చెప్పాలి, డ్రాబ్యాక్ అనే చెప్పాలి ఈ హెల్మెట్లో. నెక్స్ట్ ఎయిర్ ఫ్రీస్ కూడాను ఓన్లీ జస్ట్ 2 ఇచ్చాడు. అది కూడా వెంటిలేషన్ అంత అయితే లేదు. ఓపెన్లో పెట్టుకోవాలి మనం రెండు వన్స్ మనం రైడ్ స్టార్ట్ చేశాక. నెక్స్ట్ మనకి దీంట్లో మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే, సో ఈ గ్లాస్ ఏదైతే మన ఫేస్ గ్లాస్ ఉందో అది ట్రాన్స్పరెంటే ఇచ్చాడు. సో మనం డే టైం అయితే వేసుకోగలం, ఇది ట్రాన్స్పరెంట్. నెక్స్ట్ దీనికి దానిలాగా పుష్ బటన్ ఏం లేదు. సో డ్రైవింగ్లో మనం గ్లాస్ రిమూవ్ చేయాలంటే మాత్రం బండి ఆపాలి పైకి పెట్టాలంటే. సో ఇది ఒకటే మేజర్ డ్రాబ్యాక్ దీంట్లో. సో ఇదైతే మనం దానిలో రిమూవ్ చేయడం కావదు. చూడండి ఫిక్స్డ్, ఇది ఆల్మోస్ట్ స్క్రూస్ ఇవన్నీ ఉన్నాయి. సో మనం ఇది రిమూవ్ చేయాలంటే మాత్రం మళ్ళీ మెకానిక్ షాప్ దగ్గరికి వెళ్ళి రిమూవ్ చేయాలి, మన ఓన్గా మనం చేయలేం. సో దీంట్లో ఉంది మేజర్ డ్రాబ్యాక్ అది. కాకపోతే హెల్మెట్ దీని మీద అయితే ఇది స్పేషియస్గా ఉంది కొంచెం. అది నైట్ టైం అయితే మనకి హెల్మెట్ మాత్రం ప్రిఫర్ చేయకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే నైట్ టైం మనకి ఎప్పుడైనా ట్రాన్స్పరెంట్ ఉండాలి. వన్స్ పోనీ నైట్ టైం మనకి ట్రాన్స్పరెంట్ లేదు, జస్ట్ ఇది గ్లాసు కొంచెం హైకి హోల్డ్ చేసి ఇప్పుడు వెళ్దామన్నా సరే నైట్ టైం వితౌట్ గ్లాస్ మనం రైడ్ చేయలేం, మీ అందరికీ తెలుసు. సో దీనికి మేజర్ నేను ఆ హెల్మెట్ చూస్ చేసుకోవడానికి కారణం మాత్రం ఈ ట్రాన్స్పరెంట్ గ్లాస్. అది నాకైతే దీన్ని ఈజీగా ప్రిఫర్గా విత్ ఇన్ 2 secondsలో మనం రిమూవ్ చేసి విత్ ఇన్ 2 secondsలో మనం ఇది అటాచ్ చేసేవచ్చు. ఇదైతే మేజర్ దీనికి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం హెల్మెట్ అయితే బాగుంది ఫ్రెండ్స్. ఆడిచ్చిన 2000 రేట్లోనైతే హెల్మెట్ చాలా బాగుంది. సో ఎవరైతే రైడింగ్స్కి గట్రా వెళ్తారో ఈజీగా లాంగ్ రైడ్స్కి ఈజీగా ఇది ప్రిఫర్ చేయొచ్చు. కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, మీకు ఒకవేళ దీని యొక్క స్పెసిఫికేషన్స్ చూడాలంటే లింక్ క్లిక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, నేను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్న ఛానల్, మీ సపోర్ట్ నాకు కావాలి. అలాగే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్.